తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. 5 విడతల్లో కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది, స్టేట్ ఎన్నికల కమిషన్. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నోటిఫికేషన్ అయితే ఇవ్వండి అని గతంలో నుంచి కూడా ఎందుకు ఇవ్వట్లేదని మీరు ప్రశ్నించారు. మొత్తానికి నోటిఫికేషన్ వచ్చింది, సిద్ధంగా ఉన్నారా సార్? సిద్ధంగా ఉన్నాం కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వమని అంటున్నాం. మరి ఎందుకంటే ఊరికే ఇవ్వమని చెప్పినాము, ఇచ్చారు, సంతోషము. దాంతోపాటు వాళ్ళు షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. కాబట్టి మాకు పూర్తిగా మేము నమ్ముతున్నాం ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఒక అవకాశము, మంచి ఫలితాలు వస్తాయి. చాలా షార్ట్ టైంలో ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి కానీ ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించిన చాలా షార్ట్ టైం ఉంది. దాన్ని ఎలా ఎదుర్కోబోతారో, ఏ విధంగా ముందుకెళ్తారు? మా యంత్రాంగం అంతా రెడీ ఉంది. మా కార్యకర్తలు, మా పార్టీ యొక్క మిషనరీ ఎప్పటి నుంచో మేము 73, 74 అమెండ్ ప్రకారం ఇది జరగాల్సిందే, రావాల్సింది. కాబట్టి మేము ఊహించుకుంటున్నాం ఎప్పుడైనా వస్తుందని చెప్పేసి. తర్వాత ప్రభుత్వానికి మేము 42% సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నాం. మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, మీరు ఈ నాటకాలు చేయకండి, ప్రెసిడెంట్ అని కిషన్ రెడ్డిని తిట్టడం, సంజయ్ని తిట్టడం, ఇది కాదు మీకు కావాల్సింది. మీకు కావాల్సింది నోటిఫై చేయండి, మీకు సపోర్ట్ చేస్తాం. ఈరోజు నోటిఫై చేస్తారు, మేము సపోర్ట్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్లు మీరు పెడతాం తప్పకుండా ఉన్నది. దాన్ని మీరు అమలు పరుస్తున్నారని చెప్పారు. ఇప్పుడు సంతోషం, ఇప్పటికైనా మీరు ఇచ్చారు. నేను అడిగిన తర్వాత మేము ఆ రోజు చెప్పాం, చాలా రకరకాల మాటలు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏమైంది, నేను చెప్పినట్టే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, నేను చెప్పినట్టే వాళ్ళకి అవుతుంది. కానీ 42%కి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కారు కొంతమంది. దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయరింగ్ కూడా ఉన్నట్టుంది దానికి సంబంధించి. నేను ఎవరు పోయారో వాళ్ళకి ఏమేమి పాయింట్ పెట్టారో నాకైతే తెలియదు. బట్ ఉండదు అని అనుకుంటున్నాను, స్మూత్గానే అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మరొక పక్క ఏ విధంగా అంటే మీటింగ్లు కానీ మీరు వెళ్తారా, లేకపోతే కేంద్ర నాయకులు వెళ్తారా, ఎవరెవరు వెళ్తారు, ఏ విధంగా? ఎందుకంటే సర్పంచ్కి సంబంధించి సింబల్ ఉండదు, పార్టీకి సంబంధించి, ఎందుకంటే రూరల్లో బీజేపీ లేదని చాలామంది అంటుంటారు. స్థానిక ఎన్నికలు కాబట్టి మా స్థానిక నాయకులు అందరూ, జిల్లా అధ్యక్షుల నుంచి ఎంపీల దాకా, మా మినిస్టర్ల దాకా అందరూ స్థానికంగా ఈ తెలంగాణ ఉన్న నాయకులందరూ కూడా తిరుగుతారు, చేస్తారు. మా కార్యకర్తలు ఇప్పటికే తిరుగుతున్నారు, మా నాయకులు కూడా తిరుగుతారు. నేను ఆల్రెడీ 22, 23 జిల్లాలు మేము తిరిగి వచ్చాను. ఇంకా కొన్ని మిగిలిన అది కూడా చేసేస్తాను. కాబట్టి మా కార్యకర్తలు తర్వాత మా నేతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ అంశాలను తీసుకెళ్తారు ప్రచారంలో? ప్రభుత్వం వైఫల్యం ఒకటి, ఏది రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వం పథకాలు. ఈరోజు ఏమేమి ఇస్తున్నామో చెప్పేసి వాళ్ళు తెలవాలి. ఒకటి 5 కిలోల బియ్యం కానీ, రోడ్లు, గ్రామీణ సడక్ యోజన కానీ, ఉజ్వల స్కీమ్ కానీ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కానీ 6,000 రూపాయలు అయితే మేము ఇస్తున్నాము. తర్వాత వాళ్ళ మీద మాట్లాడేది, వాళ్ళు రైతు బంధు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. వాళ్ళు ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అదేవిధంగా వాళ్ళు ఫసల్ బీమా చేయమంటే చేయట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు మేము ఎండగడతాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెడతాం, ప్రజలని మమైకం చేసుకొని వాళ్ళ మీద ఉద్యమం చేస్తాం. సార్, జెడ్పీలు అంటే చాలా కీలకం. ఎన్ని పీఠాలు జెడ్పీకి సంబంధించి కూడా బీజేపీ కైవసం చేసుకోబోతుంది అనుకుంటున్నారు? ఎక్కువ శాతం మేమే గెలుస్తాం. ఇండియా అనేది స్పెక్యులేట్ చేయను కానీ, బట్ డెఫినెట్గా ఎక్కువ శాతం బీజేపీ గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుస్తుంది. జెడ్పీలు సైతం కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా బీజేపీ గెలిచేందుకు ఛాన్స్ ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, కేంద్రం అందిస్తున్నటువంటి ఆ నిధులకు సంబంధించి కానివ్వండి, కేంద్రం ఇస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్తాం. అందరూ ఈ ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రచారంలో పాల్గొని కూడా బీజేపీ మెరుగైనటువంటి స్థానాలు గెలుస్తుంది అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.